హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. గుర్తుపెట్టుకోండి, ఇది చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. 287 కొట్టారు పోయి హైదరాబాద్ వాళ్ళు. ఒకప్పుడు ఆర్సీబీకి ఒక రికార్డు ఉండేది, 263 మాదే హైయెస్ట్ స్కోర్ అని. దాన్ని అయితే ముంబై మీద ఆడిన మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ అయితే రికార్డుని బ్రేక్ చేసి 277 కొట్టాలి. కానీ ఎస్ఆర్హెచ్ ఏమనుకున్నారంటే మేము అది ఆర్సీబీ మీదే కొట్టాలి అని పంతం పట్టు కూర్చొని ఇప్పుడు ఆర్సీబీ మీద జరిగిన మ్యాచ్లో ఏకంగా 287 కొట్టేసి ఇటు ఆర్సీబీ రికార్డుని అటు వాళ్ళు ఇండివిజువల్ రికార్డుని కూడా రెండింటిని బ్రేక్ చేసి 287 అయితే కొట్టేశారు. వీళ్ళైతే ఈ సీజన్ ఎట్లా ఆడుతున్నారంటే ఇది కప్పు కోసం ఆడుతున్నట్లయితే లేదు. రికార్డులను చెడిపేయాలి, పాత రికార్డులన్నీ చెడగొట్టి మా మీద రాసుకోవాలి, మా పేరు మీద రాసుకోవాలి అని ఆడుతున్నట్లయితే ఉంది ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సీజన్లో. అదేందో మరి ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీ అంటేనే పూనకాలు వస్తాయి. 2 సార్లు కప్పు కొట్టింది, ఆ 2 కూడా ఆర్సీబీ మీదే కొట్టింది. ఫైనల్లో ఎక్కువ సెంచరీలు కొట్టింది కూడా ఆర్సీబీ మీదే. ఇవాళ ట్రావిస్ హెడ్ కూడా వాళ్ళ మీద సెంచరీ కొట్టాడు. లాస్ట్ సీజన్లో సెంచరీ క్లాస్ని కొట్టాడు ఆర్సీబీ మీద. అంతకుముందు వార్నర్, బేర్స్ట్రో వీళ్ళందరూ కూడా ఇట్లా కొట్టుకుంటూ వచ్చారు వీళ్ళ మీద. ఇంకా ఆర్సీబీ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అట్లా ఎస్ఆర్హెచ్ ఫినిష్ చేసింది. నాకైతే ఆ వైబ్రేషన్ పోక నేనైతే వీడియో చేసేస్తున్నా. మొత్తం కొట్టారు. ఆ క్లాస్ని గురించి అయితే అయితే ఇంకాసేపు ఉంటే 300 దాటేదేమో అనిపించింది. ట్రావిస్ హెడ్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు సెంచరీ చేశాడు 39 బాల్లో. అది 39 బాల్లో సెంచరీ అంటే అది నిజంగా బాగా ఆడాడు, సూపర్ ఆడాడు. 6లు కానీ బాగా క్లాస్ 6లు అయితే ఘోరం, బయటికి కొట్టాడు, స్టేడియం బయటికి కొట్టేసాడు ఒక 6 అయితే. ఇంకా మార్కరమ్ అండ్ అబ్దుల్ సమాద్ వచ్చేసి కొద్దిగా స్లోగా ఆడినా కానీ చివరికైతే రికార్డుని అయితే మళ్ళీ నెలకొల్పారు. ఇంకా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ బౌలర్లు అయితే ఏకంగా 4 హాఫ్ సెంచరీలు కొట్టారు, బౌలర్స్ కొట్టారు. కామెడీగా చెప్పినా కానీ 4 హాఫ్ సెంచరీలు కొట్టడం అంటే మ్యాచ్కి 1-2 ఎక్కువ స్కోర్స్ ఇవ్వడం చూస్తాంలే, కానీ 4 ఎక్కువ స్కోర్స్ ఇచ్చారు కదా, అది బాధాకరమైన విషయం ఆర్సీబీకి. కానీ కోహ్లీ అయితే ఒంటరి పోరాటం చేస్తుంటే నాకైతే బాధ అనిపించింది. మిస్ఫీల్డ్స్ కూడా జరిగాయి, కొన్ని క్యాచ్ డ్రాప్స్ కానీ మిస్ఫీల్డ్ జరిగినప్పుడు అయితే నాకైతే బాధ అనిపించింది కోహ్లీని చూస్తుంటే. ఒంటరి పోరాటం ఎంత మాత్రం చేశాడు భయ్యా. ఇదే సార్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.